అంటే పేరెంటింగ్ స్టైల్స్ అనేది శాస్త్రీయంగా అంటే కొన్ని థీరీస్ కొన్ని రకాలు, కొన్ని 3 అంటారు, కొన్ని 4 అంటారు, కొన్ని 6 అంటారు. ఒక్కొక్క థీరిస్ట్ పర్స్పెక్టివ్లో విభజన అంటే స్టాండర్డ్గా మనం మానసిక విజ్ఞాన శాస్త్రంలో గమనించగలిగితే 4 ముఖ్యమైనటువంటి పేరెంటింగ్ స్టైల్స్ మనకు కనిపిస్తుంటాయి మన ఇండియన్ కాంటెక్స్ట్లో. అవి ఏంటివి అంటే, ఒకటి అథారిటేటివ్ పేరెంటింగ్ స్టైల్, రెండవది అథారిటేరియన్ పేరెంటింగ్ స్టైల్, పర్మిసివ్ పేరెంటింగ్ స్టైల్, అన్ఇన్వాల్వ్డ్ పేరెంటింగ్ స్టైల్. ఏంటి అథారిటేటివ్ అంటే? అథారిటేటివ్ అంటే ఏంటంటే ఒక డెమోక్రటిక్గా పిల్లలతో మమేకమై మీకున్నటువంటి ఎక్స్పీరియన్సెస్ని ఇట్స్ హైలీ ఎట్లా ఉంటుందంటే, పిల్లల వయసుకు దిగి పిల్లలతో మమేకమవుతూ తనకున్న అనుభవాలని షేర్ చేసుకుంటూ పిల్లల యొక్క ప్రవర్తనని, నియమావళిని అర్థం చేసుకొని కాంప్రహెన్సివ్గా డెవలప్మెంట్ చేసుకునేటువంటి ఒక యాక్సెప్టబుల్, ఇట్స్ ఎవ్రీ పేరెంట్ పాటించాల్సిన వామ్త్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ఫర్మేషన్ షేర్డ్ టైప్ ఆఫ్ పేరెంటింగ్ స్టైల్. అంటే ఒక బాబు ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని సామరస్యంగా వినడం, అంటే ప్రశ్నించడం కంటే కూడా అలో చేయడం, పిల్లవాడిని అలో చేసి కూర్చొని పెట్టి సరైనటువంటి ఒక ఎన్వైరన్మెంట్ని కల్పించి డిస్కస్ చేసి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎత్తగడం. ఇద్దరు కూర్చొని, పేరెంట్ ఉంటాడు అలాగే పిల్లవాడు ఉంటాడు, ఇద్దరు కలిసి చేసేటువంటి ఒక సిస్టమ్. ఇట్ ఈస్ ఎ వెరీ యాక్సెప్టబుల్. ఇటువంటి సిస్టమ్ వల్ల పిల్లల్లో కాంప్రహెన్సివ్ గ్రోత్ ఏర్పడుతుంది. ఇంకా అథారిటేరియన్, నాకు తెలుసు వాట్ ఇట్ విల్ బీ, యూ హ్యావ్ టు ఫాలో. అంటే ఇక్కడ ఏంటంటే హైలీ ఎక్స్పెక్టేషన్స్, పిల్లల్లో మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. నువ్వు చెయ్యాలి, ఇది కావాలి, ఎందుకంటే నువ్వు చేయగలుగుతావు. ఇక్కడ ఏంటంటే ఇట్స్ క్లియర్ రూల్స్ సిస్టమ్, ఇంపోజింగ్ సిస్టమ్. ఆ రూల్స్ దాటితే పనిష్మెంట్ సివియర్గా ఉండడం. ఇకపోతే ఇలా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇళ్ళల్లో గ్రెడ్జెస్ పెట్టుకోవడం, కానీ నువ్వు వేస్ట్ గాడివి, పనిష్మెంట్ సివియర్గా ఉండడం, నువ్వు దేనికి పనికి తెలుసు నువ్వు చేయలేదంటే. అంటే ఎక్స్ట్రీమిటీ ఆఫ్ డిసిప్లిన్. డిసిప్లిన్ అవసరం, కానీ ఆ పిల్లవాడికి ఆ వయసుకు అనుగుణ డిసిప్లిన్ అవసరం. ఎక్స్ట్రీమిటీ ఆఫ్ డిసిప్లిన్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళల్లో ఇబ్బందులు వస్తాయి. ఇది అథారిటేరియన్. అథారిటేరియన్ అన్నప్పుడు ఏదైనా ఒక అడ్మినిస్ట్రేషన్ సెక్టార్లో ఉన్నప్పుడు అయితే బాగుంటుంది తప్ప పిల్లల పెంపకంలో అంత ఉపయోగకరం కాదు. బట్ ఇట్ ఈస్ ఆల్సో మనం ప్రాక్టీసింగ్ ఇట్. ఇకపోతే పర్మిసివ్, వాట్ ఎవర్ యూ వాంట్ యూ డూ ఇట్, యూ డిసైడ్, యూ గో హెడ్, వీఆర్ దేర్, రూల్స్ ఆర్ ఫ్రీ. ఇకపోతే ఇక్కడ ఏమవుతుంది, లో ఎక్స్పెక్టేషన్స్. నాకు తెలుసు నేనేం చేయాలని, నీకు జస్ట్ డూ ఇట్, ఓకే. యాక్సెప్టింగ్ ఆఫ్ ది చిల్డ్రన్స్ యాక్టివిటీస్. ఇక మీరు బాగా ఇక్కడ ఏంటంటే ఇన్లడ్జ్మెంట్ వేసి పెద్దగా ఉండదు. ఇక 4వ విషయం ఏంటంటే అన్ఇన్వాల్వ్డ్, ఐ డోంట్ కేర్. ఇప్పుడు ఇది కూడా కొంచెం పెరుగుతుంది సమాజంలో. ఐ నో ఐ పుట్ మై సన్ ఆర్ మై డాటర్ ఇన్ ది ఇంటర్నేషనల్ స్కూల్, they'll go ahead, I don't need to involve anything. అన్ఇన్వాల్వ్డ్ అంటే ఏమవుతుందంటే, ఎస్ పిల్లలు ఆ స్కూల్ సిస్టమ్కి, కానీ ఆ స్కూల్ సిస్టంలో మీ పిల్లవాడికి ఎంతవరకు మమ్మీకి యాక్సెప్ట్ చేస్తున్నాడు అన్నది మీ బాధ్యత. అది చూడకపోతే ఏమవుతుందంటే తను ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకొని దే వోంట్ కాంటాక్ట్ విత్ ద ఫ్యామిలీ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్. అంటే ఆ డిటాచ్మెంట్, ఫ్యామిలీ రిలేషన్ డిటాచ్మెంట్ ఏర్పడుతుంది. కనుక ఈ 4 పేరెంటింగ్ స్టైల్స్ మనం సమాజంలో చూడొచ్చు. ముఖ్యంగా ఈ 4 పేరెంటింగ్ స్టైల్లో అథారిటేటివ్, అథారిటేరియన్. ఫస్ట్ అథారిటేటివ్ అనేది చాలా వరకు ఉపయోగకరమైనది. దానివల్ల చాలా పిల్లల యొక్క భవిష్యత్తు కాంప్రహెన్సివ్గా డెవలప్ కావడానికి ఎంతో ఉపయోగపడుతుంది.